మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. దీనికి సంబంధించి కూడా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఏం చర్చలు జరుగుతాయన్నటువంటి ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. యావత్ రాష్ట్రం, రెండు రాష్ట్రాల ప్రజలు ఒక ఉత్కంఠకు తెరతీస్తున్నటువంటి ఈ భేటీ ఏ అంశాలు చర్చకు వచ్చాయన్నటువంటి విషయాలు కూడా ఇప్పటికే తెలిసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే కరీంనగర్ ఎంపీగా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ అంశాలపై వారి స్పందన ఎలా ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఒకసారి మనం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇరు రాష్ట్రాల సీఎంల మీటింగ్ ముగిసింది. 2 గంటల పాటు చర్చ జరిగింది సార్. దీంట్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ముందు ఒక కమిటీగా, ముందు అధికారులతో ఒక కమిటీ, అక్కడ సమస్యల పరిష్కారానికి ఇక్కడ మంత్రులతోటి కమిటీ, ఆ తరువాత సీఎం ఆ స్థాయిలో, అంటే ఒక 3 విధాలుగా ప్లాన్ చేశారు. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు పరిష్కారం అయ్యేటువంటి, అంటే వీళ్ళు ఒక టైం బౌండ్ అయితే ఇంకా పెట్టుకోలేదు, ఇది ఒక మొదటి అడుగుగా వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్ సమావేశాన్ని? ఇది మొదటి అడుగు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటింది. ఈ 10 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ జరిగినాయి. అధికారులతో మీటింగ్లు జరిగినాయి, మంత్రులతో మీటింగ్లు జరిగినాయి, ముఖ్యమంత్రి స్థాయిలో మీటింగ్స్ జరిగినాయి. ఇది మొదటి మీటింగ్ కాదు, కానీ ఇంకా ఒక కొలిక్కి వచ్చేటువంటి సందర్భం ఇది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటువైపు నుండి అటు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు మాట్లాడినారు, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, చీఫ్ సెక్రటరీలు మాట్లాడారు, మంత్రులు మాట్లాడారు, అధికారులు మాట్లాడారు. దాదాపు చాలా సమస్యలు 2 రాష్ట్రాల మధ్యలో పరిష్కారమైనవి. పరిష్కారం కాక ఉన్నటువంటి సమస్యలు 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ ముఖ్యంగా ఆస్తుల పంపకం లోపల ఉన్నారు. యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్, అంటే ఎక్కడున్న ఆస్తులు అక్కడ అని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో బస్సు భవన్ ఉంది, హైదరాబాద్లో ఆర్టీసీ హాస్పిటల్ ఉంది, హైదరాబాద్లో మన ఏపీఎస్ఎఫ్సి పెద్ద కార్యాలయం ఉంది చిరాగాలీలో. సో ఇలాంటి ఆస్తులు వాటి విలువ గట్టి వాటి మాకు పంపకాలు కావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్, ఎక్కడ ఆస్తులు అక్కడని చెప్పి చట్టం చెప్పింది. కాబట్టి ఇవన్నీ మన, అంటే ఆ చట్టంలో ఉన్నట్టు దాన్ని ఏ విధంగా దాన్ని మీనింగ్ అనే దగ్గరనే సమస్య వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లా మరి ఆలోచన చేయాలనే దగ్గర కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో తెలంగాణ వాదాన్ని అంగీకరించింది. కాబట్టి ఈ సమస్యలు ఓపికతో పరిష్కారం చేసుకోవాల్సిందే. తర్వాత కొన్ని విషయాలు ఎవరైతే నీటి పంపకాలని అనుకో, అది ముఖ్యమైన సమస్య. అది మన 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించేది కాదు. అది జాతీయ స్థాయిలో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ దాన్ని చేయాలి, గోదావరి మరి ట్రిబ్యునల్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చొరవతోనే పరిష్కారం అవుతాయి. ఎందుకంటే అది కేంద్ర సబ్జెక్టు, తర్వాత చట్టంలో కూడా ఆ విధంగా చెప్పారు కాబట్టి జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి ఇటువైపు నుండి అటువైపు నుండి అధికారులు, ఇటువైపు నుండి అటువైపు మంత్రులు, ముఖ్యమంత్రులు అనేది ఇది కొత్తగా చిత్రీకరించినటువంటి సమస్య పరిష్కారం కాదు. ఇదివరకే చాలా సందర్భాల్లో జరిగినాయి, మరి జరగాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు పీఠముడిలాగా ఉంటాయి. ఇలా బీహార్ రాష్ట్రానికి జార్ఖండ్ ఏర్పడ్డ తర్వాత జార్ఖండ్కు బీహార్కి ఇప్పటికీ తెగలేదు. దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. అది ఇప్పటికీ 2000లో మరి రాష్ట్రం ఏర్పడ్డది. 24 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా కొట్లాడుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా కేసులు వేసుకున్నారు. కాబట్టి మనకు ఆ విధంగా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే చాలా మంచిది. సార్, ఇప్పటికీ ఒక 9 అంశాలను మాత్రం ప్రధానంగా ఉన్నాయంటున్నారు. మీరేమో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ 9 అంశాలు కూడా పరిష్కారం కావడానికి, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా అంశాలు కొద్దిగా పరిష్కారం అని చెప్పారు. ఏ అంశాలు మేజర్గా అయినాయి? ఇప్పుడు ప్రధానంగా ఏవి కావాల్సి ఉన్నాయి సార్? ఇప్పుడు చెప్పాను కదా, బస్ భవన్, ఆర్టీసీ, ఏపీఎస్ఎఫ్సి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆస్తులు మనకు సింగరేణికి విజయవాడలో ఒక పెద్ద ఆస్తి ఉన్నది, మరి దాన్ని ఎట్లా, ఇవన్నీ. తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్లో కూడా దాదాపు 1300 కోట్ల రూపాయలు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మనం అడుగుతున్నాం, దాంట్లో మా షేర్ కావాలని మనం అడుగుతున్నాము. మరి వాళ్ళు అడుగుతున్నారు తెలుగు యూనివర్సిటీలో కూడా ఏం డబ్బులే మరి మాకేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ఉంటే అవన్నీ కూర్చొని పరిష్కరించుకునేటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అతి ముఖ్యమైన సమస్య నేను చెప్పినట్టు ఆస్తులు యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్, ఎక్కడ ఆస్తులు అక్కడ అని చెప్పి చట్టం చెప్తుంది. వాళ్ళు అంటారు ఈ 10th షెడ్యూల్లో ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కాబట్టి వాటి ఆస్తి విలువ కట్టి మాకు దాన్ని వాటా మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అంటారు.
అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే జనాభా ప్రాతిపదికన కూడా మాకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి ప్రాపర్టీలు ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికనే కేటాయించాలని చెప్పారు. ఈ నిర్ణయం సమంజసమేనా సార్? అటువంటి ఆలోచనలు వాళ్ళు తెరతీసే అవకాశం ఉందంటారా? అప్పుడు కూడా ఉందా ఇది? ఇంతకుముందు చెప్పేసి దానికి యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్, అంటే ఎక్కడ ఆస్తులు అక్కడ అని చట్టం చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, దాంట్లో మాకు బిల్డింగ్ ఆస్తి ఎంత, దాని విలువ ఎంత మాకు ఇవ్వాలంట. ఇప్పుడు ఈ 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ముందు అధికారులతోటి అయ్యేటువంటివి, తర్వాత మంత్రులతో అని చెప్పారు. నిజంగా దీనికి ఒక టైం బౌండ్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండేది సార్. అసలు ఈ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ ఉంది, ఇప్పుడు అది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మీరేమో జార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో 24 సంవత్సరాల నుంచి అంటున్నారు. ఇప్పుడు ఈ సానుకూల వాతావరణం ఉంది, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఫ్రెండ్షిప్ ఎన్వైరన్మెంట్ ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కానీ ఇప్పుడు వీళ్ళ ఈ సమయంలో అయ్యేటువంటి అవకాశం ఉందంటారా సార్? తెలంగాణ ఆస్తులు కట్టబెడతా చంద్రబాబు నాయుడు కంటే పరిష్కారం అనుకోవచ్చు వాళ్ళు. అట్లా ఎట్లా ఒప్పుకుంటాం? అట్లా ఉండదు కదా. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా చేస్తారని నేను అనుకోను. కాబట్టి దానికి ఒక చట్టం కంపల్సరీ. మేము హోం శాఖ మంత్రిని అడిగాము, ఈ పరిష్కారం చేయమని చెప్పాము. చట్టం ఇంటర్ప్రిట్ చేస్తుంది. నా దృష్టిలో కొన్ని సమస్యలపైన కోర్టు పోక తప్పదు. ఓకే, అయితే ఇప్పటివరకు అయితే ఇది కొంత సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కడి ఆస్తులు అక్కడి అన్నటువంటి ఒక చట్టం చెప్తుంది. దానికి సంబంధించి కూడా ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటే పరిష్కారం అవుతాయి. ఒక లేకపోతే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా కొన్ని అంటే సెన్సిటివ్ విషయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా నీళ్లకు సంబంధించినటువంటి కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉంటుంది, జాతీయ స్థాయిలో అంశాలు. కాబట్టి దీన్ని ఒక సెన్సిటివ్గా, ఎందుకంటే ప్రజల మనోభావాలను, అక్కడ ప్రజల యొక్క ఆలోచన విధానం అనుగుణంగా కూడా వారి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు ఈ మొదటి అడుగు కాదు, ఇంతకుముందు కూడా ఎన్నో సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఒక పరిష్కారం లభించింది. ముఖ్యంగా 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలనే ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. ఇది సానుకూలంగా జరిగితే అందరికీ బాగుంటుందన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.